సో గాయస్, భద్రకాళి టెంపుల్ కి అయితే వచ్చినా అనమాట. నేను అక్క మా ఫ్రెండ్ గాడు ఆడున్నారు. చాలా రోజుల తర్వాత వచ్చిన భద్రకాళి టెంపుల్ కి అయితే. నన్ను వదిలేసి వెళ్తున్నారు. అక్క ఎన్ని రోజులకి వచ్చినా చెప్పు. చాలా రోజులు నీ బర్త్డే మార్చ్, ఏప్రిల్, మే, జూన్. బాగానే రోజులు అవుతుంది. మరి బావ ఎందుకు రాలి? తర్వాత ఎక్కడికి పోదాం మరి? ఎందుకు ఇవాళ ఏం స్పెషల్? అంటే నేను వచ్చినాను కదా, అంతే అంతే. ఆపేసి వాడు వన్ పిల్లతోటి పోదామని అనుకున్నాడు, కాకపోతే వన్ పిల్ల ఫ్లాప్ చేసింది. పిల్ల రాకముందుకే పోదామన్నాడు. ఇంకా పిల్ల రాకముందుకు ఓవర్ చేయట్లేదు. ఈ పిల్ల వస్తుందని చెప్పి నువ్వు ఫిక్స్ అయినావు. కొబ్బరికాయ అయితే కొట్టి, అరే నేను వచ్చేపు కొట్టింది. నువ్వు వచ్చి లేట్ అయింది. నేను వచ్చేదాకా ఆగాలి. నేను టెంపుల్ చూస్తాను చాలా రోజుల తర్వాత వచ్చినా అని చెప్పి ఇట్లున్నారు కదా. మమ్మల్ని పట్టించుకోకుండా పోతాం. అక్క మేము వద్దా? తమ్ముడిని అక్క తీసుకుపోవాలి. ఒరిజినల్ అంటే అరే నిన్నేమనాలరా? ఇది మన యూట్యూబ్ ఛానల్ అయితే వస్తుంది వీడియో. దీని తర్వాత 1000 పిల్లర్ టెంపుల్. సో ఒక వీడియోలో 2 టెంపుల్స్ కవర్ చేస్తుంది. చూద్దాం ఎంత టైం అవుతుందో. దర్శనం జల్దీ అయిపోతుంది. చాలా తక్కువ మంది వచ్చిళ్ళు, సారీ ఎక్కువ మంది వచ్చిళ్ళు. ఫ్యామిలీస్ తోటైతే ఎవరు రాలి. లవర్స్ తో అయితే అందరు వచ్చారు. లవర్సే ఇక్కడ మొత్తం ఎక్కడ చూసినా. 14 ఉంటది. జల్దీ అయిపోయింది. దర్శనం అయిపోయింది. నాతోటి హ్యాండ్ బ్యాగ్ మోయిస్తాను. నేర్చుకోండి బాయ్స్. అక్కలది నేర్చుకో. మా అక్క డైలాగ్ ఏంటిదంటే, అక్క వాళ్ళది హ్యాండ్ బ్యాగ్ నేర్చుకుంటే ఫ్యూచర్ లో వైఫ్ ఇట్లా పట్టుకుంటాం. పెళ్లి చేసుకోకలే, నెక్స్ట్ పెళ్లి చేసుకోకలే. ఇష్టం అయిపోయింది, అంత అయిపోయింది. ఏమో కొంటదట. ఏం కొంటావు అక్క? ఏలంత ఉన్నది బ్రో, ఒక ఫోన్ అంత ఉన్నది ఒకటి. ఇది కీ చైన్ పెట్టుకుంటదంట. నువ్వేం తీసుకుంటావురా నీ పిల్లకి? నువ్వా? అవునవును. వాచ్లు, ప్యాంటు అందే. వాచ్ ఏమో బావది, చెట్టు వీంది, ప్యాంటు కూడా వీందే, చెప్పులు ఒకటి నాయ బ్రో. నేను చేయలేం మనం. మళ్ళీ ఇటు పోయినావు. ఐస్ క్రీమ్ అవసరం లేదు. ఐస్ క్రీమ్ నాకు జలుబు వేస్తుందంటే మీరు ఎవరు తినదు. అవసరం లే. ఈ బ్యాగ్ కట్టుకున్నప్పుడు అందరు ఏమంటారు? అరే ఏంద్రా అందరూ ఇటే చూస్తారు. వచ్చిన వాళ్ళు అందరూ లవర్లు గాని ఎవరైనా కూడా. అట్లా పోదామా ఇట్లా పోదాం? సిగత్ వచ్చేసినాం. మళ్ళీ ఎప్పుడు వస్తున్నది తెలియదు. ఇక మళ్ళీ భద్రకాళి. ఇక మనం నెక్స్ట్ స్టాప్ 1000 పిల్లర్ టెంపుల్. 1000 పిల్లర్ టెంపుల్ లో కలుస్తాం. బాయ్ గైస్. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి వేస్తాం మళ్ళీ గైస్. పోదాం.
ఎంజాయ్ చేద్దాం. చలో నడు. భద్రకాళి టెంపుల్ అయితే అయిపోయింది. 1000 పిల్లర్ టెంపుల్ దగ్గరికి వచ్చినాం. ఈ ఏరియాకి వచ్చి అయితే 2 years అవుతుంది ఇప్పటివరకు అయితే. ఇంటర్ ఇక్కడే కదా మనది, ఇక్కడే చదువుకున్నాం, ఎస్పీఆర్ కాలేజ్. సో బండి అయితే పార్క్ చేసేసాం, కానీ 10 రూపాయలు తప్పేది. బండి పార్కింగ్ తీసుకుంటారు కదా. ఫోన్ పే లేదన్నారు, వేరే కాడికి వచ్చి కొట్టాల్సి వచ్చింది. ఇది వాళ్ళదేనా? ఇగో ఇది అక్కడనే, ఇది వాళ్ళదే అంట. 1000 పిల్లర్ టెంపుల్ కి అయితే వచ్చేసి ఇప్పుడైతే పోదాం. ఎన్ని డేస్ అవుతుంది. ఐస్ క్రీమ్ తినండి గాయస్, జరగండి, జలుబు తెచ్చుకోండి. నన్ను వదిలేసి వెళ్ళిపోయిల్లు. తాకింది. ఇక్కడ శివరాత్రికి గాని బతుకమ్మకి గాని తోవు ఉంటది. రీచ్ చేసినాం. ఇక్కడికి వస్తే పీస్ఫుల్, ఎంత పీస్ఫుల్ ఉంటుంది అంటే. అయ్యా స్తంభాల గుడి, ఎంసీఏ షూటింగ్ ఇక్కడే కదా. ఇక్కడ మేము ఒక తాబేల్ని వదిలేసినాం చిన్నప్పుడు. చిన్నగా పెద్దగా పిల్లలు పెట్టిన్నారు. ఇక్కడ ఇష్టపెట్టడానికి కూడా పైసలు వేసుకుంటారా? అయిపోయింది, దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ కూడా లైన్ పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ కూర్చుంటే కొద్దిసేపటి వరకు. కొంచెం ఎటు నుంచి ఎక్కాలి? యా కూర్చున్నా. మా అక్క ఇట్లయితే కొబ్బరికాయ కొడతా. నేను ఎందుకు కొబ్బరికాయ కొట్టట్లే అంటే ఎందుకో కొడతా, కానీ ఫ్యూ డేస్లో అరుణాచలం పోదామని ప్లాన్. అక్కడ కొడతా. అక్కడికి వెళ్ళే వీడియోస్ అన్నీ మన ఛానల్ అయితే వస్తాయి, ఫాలో అయ్యి పెట్టుకోండి. ఎందుకో ఇక ఫీవర్ వచ్చింది, కళ్ళలో నుంచి నీళ్ళు వస్తుంది. లోపలికి అయితే వచ్చేసినాం. మామూలు చెంబ తీరిపోతుంది ఫోటోలు ఇటు నుంచి లేదు.